పర్యటన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తెస్తారా? సో మొత్తానికి సినిమాకి రివ్యూ చేయటం కంప్లీట్ అయిందా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి? ఎందుకంటే కూటమి నేతలు కామెంట్ చేస్తూ ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే 99 టీవీ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు సినిమాలకు రివ్యూలు ఇవ్వాల్సినంత కర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఏంటంటే ఏదో మాట్లాడుతుంది విజయ్ కిరణ్ అన్న, పర్లేదులేండి, విజయ్ కిరణ్ అన్న పర్లేదు మాట్లాడదు. ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు, మేము చెప్పక్కర్లా. సినిమా రివ్యూలు ఇప్పుడు అదే సినిమాల గురించి మాట్లాడొద్దు, మేము సినిమాలో ఉన్న మాటల్ని బయట ఎక్కడ మాట్లాడితే కేసులు పెట్టిన ప్రభుత్వం మీది. అది అందరూ కూడా ప్రజలు చూశారు. ఈరోజు సినిమాల్లో ఉన్న డైలాగుల్ని మాట్లాడితే మీరు కేసులు పెట్టారు. కానీ స్టేజ్లో ఎక్కి అదే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ రోజున ఏం చెప్తారు? మీరు ఏమి బాధపడొద్దు, వాళ్ళందరూ బాధ పెడుతుంది నన్ను కదా, మీరు బాధపడొద్దు, మీరు బాధపడి మీరు ఇది చేస్తే మీరు వెళ్ళి దాడులు చేయండి. మళ్ళీ ఓ పక్కన వాళ్ళని ఏదో ఓదారుస్తున్నట్టు నటిస్తూ మరే పక్క వాళ్ళని రెచ్చగొట్టే మాటలు మాట్లాడేది మీ పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎప్పుడు ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మాటలు మాట్లాడలేదు. ఇది ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. బ్రహ్మనాయుడు గారు కానీ, టీడీపీ జనసేన ప్రతినిధులు కానీ. అలాగే మనం సింగపూర్ విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు పేద మధ్యతరగతి ప్రజలను గాలికి వదిలేసి ఈ రోజున ఆయన ఎంతసేపు కూడా ఆయన ఏదో ఈ 4-5 సంవత్సరాల్లో అమరావతిని ఏమైనా సరే ఏదో ఒకటి చేసేయాలి, చెయ్యకపోతే రేపు పొద్దున్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అనేది ఖాయం. ఆయనకు అర్థమైపోయింది గెలవడం అనేది ఖాయం, దీన్ని మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడతారేమో అనే ఏకైక ఉద్దేశంతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అడుగులు ముందుకు పడుతున్నాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ ప్రభుత్వం గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 1995 నుంచి 2004 వరకు ఆయన 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు, అంటే టోటల్గా 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సింగపూర్ ఆ దేశం నుంచి ఈ రోజు వరకు ₹1 పెట్టుబడి అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కానీ ₹1 పెట్టుబడి పెట్టించిన దాఖలాలు లేవనేది సుస్పష్టంగా మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యక్తిగత వ్యాపారాల కోసం అందరూ కూడా ఇప్పుడు మీరు అడుగుతున్నారు, మీరు రివ్యూలు అయిపోయినాయి అని అడుగుతున్నారు. అదే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ లో హోటల్స్ ఉన్నాయి, వివిధ రకాల వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పి రకరకాల ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో మనందరం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్న పరిస్థితి. అంటే ఎవరు వైసీపీ పెట్టింది? మేము వైసీపీ, మరి రివ్యూలు పెట్టింది కూడా వైసీపీ వాళ్ళ. సార్ మీ పార్టీ చెందిన అంబటి రాంబాబు గారు రివ్యూ చెప్తున్నారు, మీ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు ఆయన తాటిపల్లి చంద్రశేఖర్ గారు, ఆ 11 మందిలో ఒక ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆయన చెప్తున్నాడు రివ్యూ, అందరూ రివ్యూలు చెప్పేస్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటల మీద వాళ్ళు విషయాన్ని చెప్పడం జరిగింది తప్ప వాళ్ళు స్వయంగా ఏ విషయమో చెప్పలేదు. అది గుర్తించండి బ్రహ్మనాయుడు గారు. మీరు ఎంతసేపు కూడా మా వైపు నుంచి వచ్చే మాటలు మాత్రమే మీరు మాట్లాడతారు తప్ప సార్ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా మిమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా మేము ఖచ్చితంగా గుర్తిస్తున్నాము. దాన్ని మీరు తప్పదు, కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా వైసీపీకి లేకపోయినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్రగా వైఎస్ఆర్సీపీని మేము గుర్తిస్తున్నాము. కాకపోతే మీరు ప్రజల సమస్యల మీద కాదు, ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీ సినిమా రివ్యూ ఇచ్చుకుంటా పోతుంటే అది నష్టమేమి లేదు. మీరు గుర్తించినా గుర్తించకపోయినా నష్టమే లేదు. ప్రజలు గుర్తిస్తారు సార్. ప్రజలే గుర్తించలేదు. ప్రజలు గుర్తిస్తే హోదా ఇచ్చేవాళ్ళు కదా, ఓట్లేసేవాళ్ళు. ప్రజలు హోదా ఎందుకు రాలేదు అనేది కూటమి కట్టబట్టి ఈ రోజున ఆ పార్టీలు అధికారంలోకి వచ్చాయి అనేది ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున కూటమి కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటో, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. విడిగా పోటీ చేసినప్పుడు 2019లో 6% ఓటింగ్ తోటి 1 సీటు గెలిచిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూటమి కట్టి అదే 7-8% ఓటింగ్ తెచ్చుకున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అనేది మీరందరూ కూడా ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం. బ్రహ్మనాయుడు గారు నిజంగా దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారిని 2029 సంవత్సరంలో ఒంటరిగా పోటీ చేసి 25 సీట్లు, ఇదే 21 సీట్లు తెచ్చుకోమనండి, ఇదే 21 సీట్లు తెచ్చుకోమనండి. పరిస్థితులు ఆయనకి లేవు. మీరు పని చేయండి సార్,
కారుమంచి రమేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి నెంబరు, ఆయన ఓఎస్డి నెంబరు, పిఏ నెంబరు కనుక్కోండి. ఒకవేళ మీ దగ్గర కనుక్కోండి. మీరు చెప్పండి, ఆయన ఫోన్ చేసి మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్, చెప్పండి మీరు. ఎవరు చెప్తారు? మమ్మల్ని చెప్పంటారా ఒంటరిగా పోటీ చేయమని? నేను మీకు మెసేజ్ పెడతాను. మమ్మల్ని చెప్పంటారా? మమ్మల్ని చెప్పంటారా సార్? మీరు ఒంటరిగా పోటీ నేను మీకు మెసేజ్ పెడతానంటున్నానుగా. నేను మీకు మెసేజ్ పెడతాను సార్ బ్రహ్మనాయుడు గారు. బ్రహ్మనాయుడు గారు నెక్స్ట్ రేపు ఎలక్షన్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదు, కూటమిగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదు అని ఒప్పేసుకున్నారు రమేష్ గారు. విజయ్ కిరణ్ గారు, నేను ఒప్పేసుకున్నారు. అన్నగా వదిలేశాను. పద్దాక నువ్వు మాత్రం మధ్యలో రాకు. మళ్ళీ మధ్యలో వస్తే నేను మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. వదిలేండి. బ్రహ్మనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యక్తిగత వ్యవహారాల కోసం సింగపూర్ వెళ్తున్నారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయం. ఎందుకంటే గతంలో కూడా 2015లో ఆయన ఫ్రెండ్ ఈశ్వరన్ గారు ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నారో, అరెస్ట్ అయి జైళ్లలో ఉన్న పరిస్థితిని కూడా మనం అందరం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్ అరెస్ట్ అయి జైల్లో ఉన్నారండి. ఆయన అసలు అమరావతి స్టార్ట్ అవ్వకుండానే ఆ అమరావతి శంకుస్థాపనకి ఈశ్వరన్ గారిని పిలిచి ఈయన యొక్క ప్రేమను, ఈశ్వరన్ గారి మీద ఉన్న ప్రేమను చంద్రబాబు నాయుడు గారు చూపించుకోవడం జరిగింది. ఆ తర్వాత 2017లో మీకు తెలుసో తెలీదో ఎసెండాస్ అండ్ సెమ్కార్ప్ అని చెప్పి ఆ రెండు సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మే 2, 2017వ తేదీన అగ్రిమెంట్ ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఎంఓయూ చేసుకున్న తర్వాత నిజంగా ఎంఓయూ ఎంత దారుణమైన ఎంఓయూ తెలుసా బ్రహ్మనాయుడు గారు మీకు? ఆ కంపెనీలు రెండూ కలిపి 304 కోట్ల రూపాయలు అమరావతి కోర్ ఏరియాలో 1691 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తే అది స్టార్ట్అప్ ఏరియా కింద వాళ్ళు డెవలప్ చేసి, అంటే ఏంటి, మళ్ళీ అక్కడ మౌలిక సదుపాయాలు అవన్నీ 5200 కోట్ల రూపాయలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టాలంటండి. ఆ 5200 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడితే 304 కోట్ల రూపాయలు ఈ రెండు కంపెనీలు పెట్టుబడి పెట్టి అక్కడ స్టార్ట్అప్ ఏరియాను డెవలప్ చేసి ఆ భూములను అమ్ముకుంటాయంట. మెజారిటీ ఆఫ్ వాటా 52% ఈ రెండు కంపెనీలకు చెందుతుందంట. ఏపీకి మాత్రం 48% వాటా వస్తుందంటండి. ఎంత దారుణమైన అగ్రిమెంట్ అండి ఇది. 5000 కోట్ల రూపాయల పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు మనం కల్పించడం ఏంటి, 304 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే కంపెనీలకు చంద్రబాబు నాయుడు గారు 52% ఇష్టం ఏంటండి? ఇది మోసం కాదా? ఇది దోపిడీ కాదా? ఇది దోచుకోవడం. సింగపూర్ కంపెనీలకు ఈయన సొంతంగా వాళ్ళతో ఉన్న స్నేహంలో ఆ కంపెనీలకు దోచిపెడతాం కదా. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే సింగపూర్ కంపెనీలతోటి అమరావతి స్టార్ట్అప్ ఏరియాలో దోచుకునే ప్రయత్నం చేశారు. ఆయన పాపం ఆయన కాలం బాగోక ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఆ అగ్రిమెంట్ రద్దు చేసుకోవడం జరిగింది. ఈ రోజున మళ్ళీ అదే అగ్రిమెంట్, అదే ఎంఓయూని ఆయన మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి, మళ్ళీ తిరిగి చేసుకుంటానికి వెళ్తున్నారేమో అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అనుమానం. ఖచ్చితంగా రేపొద్దున అదే ఎసెండాస్ తోటి, సెమ్కార్ప్ తోటి ఈయన గనక మళ్ళీ అగ్రిమెంట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈయన దోపిడీకి మళ్ళీ తెరలేపినట్టే. ఇదే విషయాన్ని భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళీ ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్ళడం, ఈ దోపిడీని ప్రజల ముందు పెడతాం బ్రహ్మనాయుడు గారు. ఓకే, సో మొత్తానికి ముఖ్యమంత్రి గారు పెట్టుబడులు చేస్తారని నమ్మకం మీకు లేదైతే? ఖచ్చితంగా తెచ్చుంటే 14 సంవత్సరాల్లో ఇదే ఈశ్వరన్ గారిని జైల్లో పడేసేవాళ్ళు కదండి చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఆయనతోటి చేసుకున్న లాలూచి వ్యవహారాల్లో పాపం అక్కడ ఆయన చేసిన లాలూచి వ్యవహారాలతోటి ఆయన జైలుకు వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. 14 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, ఇటు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కానీ, అటు 9 సంవత్సరాలు, ఇటు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ₹1 పెట్టుబడి కూడా సింగపూర్ నుంచి తేలేదు అనేది ప్రత్యక్షంగా మీరు ఎక్కడైనా సరే ₹1 పెట్టుబడి వచ్చిందని మీరు నిరూపించండి. మీరు ఏం చేయమంటే నేను చేస్తాను. ఖచ్చితంగా ₹1 పెట్టుబడి కూడా సింగపూర్ నుంచి ఇక్కడికి రాలేదు. ఇప్పుడు కూడా ఎటువంటి పెట్టుబడులు ఆయన తేలేడు. కేవలం ఆయన యొక్క వ్యాపార వ్యవహారాల కోసం ఇటువంటి దోపిడీలు సాగించే ఉద్దేశంతో ఆయన సింగపూర్ వెళ్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారో దాని మీద మళ్ళీ మీరు ఒకసారి చర్చ పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా? ఖచ్చితంగా కోరుకుంటాం. ఎందుకు కోరుకోమండి, కానీ ఆయన తేడు కదా. ఓకే, ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి రావాలి, ఉద్యోగాల కల్పన జరగాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కోరుకుంటుంది. కానీ అంతర్లీనంగా అందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క అంతర్గత వ్యవహారాలు ముడిపడి ఉన్నాయనే దాని మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది తప్ప ఎప్పుడో కూడా ఆయన తెచ్చే పెట్టుబడులకి
ఆయన కల్పించే ఉద్యోగాల కల్పనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదనే విషయాన్ని ఓకే. మీరు గుర్తించాలి బ్రహ్మనాయుడు గారు. ఓకే, రైట్. వన్ బై వన్ మాట్లాడదాం. మనతో జనసేన పార్టీ నుంచి తిరుత్తు వేణుగోపాల్ గారు ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో అమరావతిలో మళ్ళీ సింగపూర్ తరహా నిర్మాణాలు జరుగుతాయి. ఎందుకంటే ఒకప్పుడు సింగపూర్ తరహా అమరావతిని రాజధాని చేయాలని చెప్పేసి